వెల్కమ్ టు IshaniVlogs. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వీడియోలో చింతపండు పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 150 గ్రాముల చింతపండు తీసుకొని ఇలా వాటర్లో వేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి పెట్టుకోవాలి. తర్వాత 3/4 kg రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. 3/4 kg రైస్కి 150 గ్రామ్స్ చింతపండు కరెక్ట్గా సరిపోతుంది. మీరు తినే పులుపును బట్టి చింతపండు కొంచెం ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు. బియ్యం ఇలా శుభ్రంగా కడిగి వాటర్ వేసి పెట్టుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. రైస్ ఉడికేలోగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు వేసుకోవాలి. ఈ చింతపండు మొత్తాన్ని కూడా ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని ఒక చిల్లులు గిన్నెలో వేసుకోవాలి. ఇలా చిల్లులు గిన్నెలో వేసుకొని అడుగున ఒక గిన్నె పెట్టుకొని వడకట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల చింతపండులో ఉన్న వేస్ట్ అంతా కూడా సపరేట్ అవుతుంది. చూసారు కదా ఎంత వేస్ట్ వచ్చిందో. ఇలా చింతపండు గుజ్జు మొత్తం కూడా సపరేట్గా తీసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ చింతపండు గుజ్జు వేసుకోవాలి. దీనిలో 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 4 గ్రీన్ చిల్లీ ఇలా మధ్యలో కట్ చేసి వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి గ్రీన్ చిల్లీ ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు. 1/4 టేబుల్ స్పూన్ మెంతిపిండి వేసుకోవాలి. మెంతుల్ని వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిది. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకొని చింతపండు బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. చింతపండు బాగా ఉడికిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది, అప్పటి వరకు ఉడికించుకోవాలి. ఈలోగా రైస్ కూడా ఉడికిపోయింది. రైస్ వేడిగా ఉన్నప్పుడే దీనిలో కొంచెం కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలో ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు వేసుకోవాలి. చింతపండు మొత్తం వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 7-8 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు పల్లీలు, అలానే కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు అన్నీ కలిపి 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. పులిహోరలో కొంచెం పోపు దినుసులు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పోపు దినుసులు అన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు బాగా ఫ్రై అయిన తర్వాత 7-8 గ్రీన్ చిల్లీ కట్ చేసి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం తురుము వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పోపు మొత్తాన్ని కూడా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్లో వేసి కలుపుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత అవసరమైతే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇలా టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఎంతో రుచిగా ఉండే చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.